మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోలింగ్ గురించి భావోద్వేగానికి గురయ్యారు. ఓజీ సినిమా సక్సెస్ ఆనందంలో ఉన్న ఆయన, తనపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ డార్క్ రూంలో ఏడ్చానని చెప్పడం అభిమానులను కలచివేసింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓజీ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ను తన కథలో వేసుకున్నాడు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. ఓజీ విడుదలకు ముందే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటి రోజే 154 కోట్ల రూపాయలు భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇక ఈ సినిమాకి తన మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. తన ఎలక్ట్రిఫైయింగ్ బీజిఎంతో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఓజీ సినిమా అనే కాదు, తన ప్రతి సినిమాకి అదే రేంజ్లో మ్యూజిక్ అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముందు కోపం తగ్గించుకో, ప్రభాస్ స్వీట్ వార్నింగ్, డైరెక్టర్ ఇంటరెస్టింగ్ కామెంట్స్. తాజాగా ఓజీ సక్సెస్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తమన్. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య ఒక సినిమా విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఆ సినిమాకు మహేష్ బాబు ఫ్యాన్స్ నాపై చాలా ట్రోలింగ్ చేశారు. నేను ప్రతి సినిమాకి ఒకే విధంగా కష్టపడతాను. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఫీలింగ్ నాకు ఉండదు. కానీ సినిమాలో విషయానికి లేకపోతే నేను ఎంత చేసినా కనిపించదు. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోల్స్ చేసినప్పుడు చాలా బాధేసింది. డార్క్ రూంలో చాలాసార్లు ఏడ్చాను అంటూ కొంచెం ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దాంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్ భావోద్వేగ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కళాకారులపై ట్రోలింగ్ ఎంతటి ప్రభావం చూపుతుందో ఆయన మాటలు తెలియజేస్తున్నాయి. ఫ్యాన్స్ మరింత సంయమనం పాటించాలని ఈ సంఘటన గుర్తుచేస్తుంది.